వారి ఇవరాక మొత్తుకున్నా వాడు ఇంటలేడు. ఆడ వచ్చింది దేనికోసం? వాళ్ళ అయ్య జాడ కోసం వచ్చింది. ఓరి చంపా మీ అయ్య వచ్చిండు రాదా? చంపిగా మీ అయ్య వచ్చిండు రాదా? నీళ్ళు ఎక్స్ప్రెషన్ అయ్యా చంపిగా సోరం వచ్చిన అదే బొమ్మది బావనమ్మ కొడుకునే బావా నాకు సొరుడు వాడే బాబా, నాకు విశ్వాసం తీసుకోవడది కౌసు వాడది నాకు అంత ఆశలు వస్తుంది. నేను ముక్కుకొని లింగల చెంద కట్టుకొని పిట్టలు కోసిన బావ పిట్టలు కోసి మంచిగా పూరి వీకిన కవరిచ్చిన మంచిగా ఎడముక్క కమ్ముక్క చిన్న చిన్న ముక్క చేసి మీ పిట్టలు కడతాను మీ కాట్లే మీ ఐదేసి పెడతాను ఆయనతో ఎసలు వేసిన మీ ఎసలు వేసిన మీ పొయ్యి కింద పెట్టిన మీ పొయ్యి కింద మంట పెట్టిన మీ పొయ్యి కింద మంట పెట్టిన అది బుసబుస కూర వండింది. మీ కొంపలో కొర్రాయి అయితే మీ కొంపలో శంసు దొరకలే, ఓ గంట దొరకలే. రాగా రాగా చీకటి మాలు శివాల గద్దె మీద బంగారు టంకు పెట్టి కనబడింది. దాన్ని ముందు తీసి చూసింది. దాన్ని ముందు తీసి చూస్తే ఈ పుల్ల దొరికింది. ఈ పుల్లను తీసుకొచ్చిన ఒక్క చుట్టూ నింపిన, 2 చుట్టూ నింపిన, 3 చుట్టూ నింపిన, 6 చుట్టూ పిట్ట చిన్నోడా ఆ పుల్లాల్లో పెట్టి గెలకంగా నీ లెగ్ పీసు మాయమని పిట్ట ఎగిరిపోయిందట. పిట్ట నమ్మచ్చారా? అవునా గుడ్డోని తెలియలేదు చాలా సచ్చింది లేచిపోతాదిరా. ఎడ్డోళ్ళు అనుకున్నావురా గాండు కుత్తే సారే ఆడు కమ్మగా లెగ్ పీసు తింటే అనుకున్నాడు. అవురా పుల్ల పెడితే ఎగిరింటాడు. నిజమే పెట్టినాడు. ఈ పుల్లలే మాయ. నమ్మచ్చారా? నమ్మచ్చా? నోరుతో చెప్పు. నమ్మచ్చా? ఏ చంపిగా ఆ పుల్ల పెడితే సచ్చిన పిట్ట లేచిందంటవా? అది మేము ఈ పొద్దు నీ పానం ఇస్తాము, నీ జీవనం ఇస్తాము. నీ పానం బీకినాక నీ జీవనం బీకినాక ఈ పుల్ల తీసుకొచ్చి నీ దగ్గర పెడితే నువ్వు లేస్తా తప్పు నమ్ముతావు. చంప కోసురే వద్దవా? 7 మరిచెట్టు అల్లు అక్కడ కోపానికి వచ్చి ఆకలితోనే ఉన్న మరిచెట్టు అల్లు అబ్బా చంపిగా ముక్కడని సోరు ఉంచుతావురా. బ్రాహ్మణింటి ఎల్లమ్మ కొడుకు నాకు నీ సువాసన పడదు, కౌ సువాసన పడదు అంటావురా. పుల్ల పెట్టగా పిట్ట ఎగిరిందంటావా? బాణం తీసి నీ జిమ్మం తీసి పుల్ల పెట్ట నేను లేపుతావా అని ఆ 7 మరిచెట్టు రాదులు అక్కడ కోపానికి వచ్చి చంపి అమ్ముతున్నారు.
తమ్ముని చంపని జీవనం తీసింది మరిశెట్టి రాజులు. మరిశెట్టి రాజులు అని అరసేతులో అంచనాలు ఏర్పడతా ఉన్నాయి. తమ్ముడు పానం పోయింది, తమ్ముడి జీవనం పోయిందని ఏర్పాటుగా అన్నాడు. తెల్లని గుట్టకు తెచ్చిండు కోపం, నల్లని గుట్టకు నడిపిండు కోపం. అని మరిశెట్టి రాజు నా తమ్ముడి పానం తీసే మొగళ్ళు అయిరారా, నా తమ్ముడి జీవనం తీసే మొగళ్ళు అయిరా అని 6 మంటలు మండుకుంటే పెడగొప్పలు లేపుకుంటే గానాడు బలపరిచారు రాముడు. ఎక్కడున్నావు రేణుకా వెళ్ళి ఎక్కడికి పోయి ఇక్కడికి నేను వయ్యెత్తనని బలపరిచారు రాముడు. రేణుక ఎల్లమ్మని సంకల్లో కట్టించి ఆ రేణుక ఎల్లమ్మనేమో సంకల్లో కట్టిండు. మరిసెట్టి రాళ్ళ పట్టం పోయి తమ్ముడిని నేను లేపుతానా అని గోవిందన్నడు రావన్నా రావన్నా
బొన్నాలని గుట్లకు నలిపిండు కోపం ఎగిరితాన రాముడు 6 నెలల ఆగవాలు ఉరికత్తుండు రాముడు అక్కంచేలు ఉరికిరాడు గాని మరిసెట్టి రాజులు చంపి గాని పానం పేంది చంపి గాని జీవనం పేంది హరి సిన్నోడ హరి పెద్దోడ పానం పోయింది వీని జీవనం పోయింది వీని చెప్పలు ఇయ్యాల కుండలు పెట్టాల కూర ఉండాలి కపిగారిని ఇంకొత్తా ఉన్నారు అంటే సత్యం లేపినాక దైవం నా మాట నిజమే నీ మాట నిజమే కాదనుకున్నాం కానీ నిజమే సచ్చినోడు చంపడం అక్కడ లేచిండు బలపరిచిన ఆవిడ అగ్రమైన కోపానికి తిరుగుకుంటా మరి సత్యనారాయణ పంట వచ్చింది రామని మరిసెట్టి రాదు అబ్బబ్బబ్బా అచ్చేటి రామని మరిసెట్టి రాదు కళ్ళదు సిండు అందులో ఏమిలో తమ్ములలో వచ్చాం కర్రోడు వల్ల లోమలవాడు వద్దసరి మెదటోడు కర్రోడు వచ్చిండు మన ప్రాణ దిక్కు మన జీవనం తిస్తాడా అని అటువంటి నేను వాళ్ళు చూడబుట్టిన చెల్లె చంద్రదేవి ముంగడ పెడతాం మనం ఏకేళ్ళు దండపడం అని చెల్లె బయటకు వచ్చి దాయి దాయి చెల్లెలమ్మా తెగల చెల్లెలమ్మా
ఎలగలకు ఎక్కుతాయా? వీళ్ళు మాకు బామలు, మేము మీకు బామలు అవుతావు. బామలను పట్టుకొని బామలను దండ పెడతారు. భయానికి బాగా మా చెల్లె నుంచి నీకు ఎవరిని? మీ చెల్లె పడుసు పిల్లనా, ఐసు పిల్లనా, కన్న పిల్లనా? అనుకున్నా మా చెల్లెకి అనుకున్నా మా చెల్లెకు దాన్ని నమ్మకాన్ని ముడతలు పడబట్టి నమ్మితే కాదు. సింహం చీకటి లేదు. ఈ లైట్ బంద్ చేయి. లైట్ చేయం లైట్ లైట్ చేసిన మా చెల్లె మీ చాడి మీ చెల్లె సూత సుక్క సూత సుక్క పిల్లని చూస్తే గమ్మతే ఉంది కానీ దీన్ని నోరు పెడితే చెప్తారా సూత సూపర్ ఉంది అని. చూస్తే సూపర్ ఉంది. పాట పాడమంటే ఈ పొద్దు నన్ను నేను బామ్మదిని అయితే బాబాని దండ పెడుతున్నారా. నా తమ్ముడు ఎక్కడ చంపి కానీ పానం తీసి ఏంటంటే నువ్వు మాట్లాడే మాటకు వర్షం ఉందా? ఏం పుల్ల? ఏం పుల్ల? జీగర్ల పుల్ల. సచ్చిన తమ్ముడు ఈ పుల్లబట్టి లేకపోతే సచ్చినోడు లేచిందా? అంత ఈ పుల్లదే మాయ, అంత ఈ పుల్లదే మాయ. అబ్బా నేను వచ్చిన పని మంచిదే అయిందిరా. జీగర్ల పుల్ల నాకు దొరికింది. నేను మరి మాయ వచ్చిందా వీడికి? ఏంది మాల్య రాలే? మాల్య ఇక్కడికి రాలే. మాల్య ఎవరో మీకు తెలియదా? రేణుక ఎల్లి ఎంత తొంగెల్లి ఎంత పరసోది ఎల్లి రేణుకెళ్ళి తండ్రి మేడమాల పట్టం పోయిండా అని 6 నెలల 6 ఏడాది పొంకినాను ఎల్లి. అబ్బాయి వల్ల పొద్దున నాయన ఇక్కడ లేకపోయే అనుకున్ననే ఎల్లి అను నీకు శరదప్పాలనుకున్నాడు బల పరిశ్రమాడు. ఈ పుల్ల నాకు మంచిగానే దొరికింది. నా అమ్మ దగ్గరికి పోతే దాని పానం తిత్తా జనం తిత్తా రేణుక ఎల్లి ముక్కలు ముక్కలు నరుకుతాం. ముక్కలు నరికినాక పుల్ల పట్టి మళ్ళీ అమ్మలు చెప్తానా అని చీగర్ల పుల్ల చేపుల పుల్ల పెట్టుకున్నాడు. ఓ బావలా వచ్చిన అక్కడితో నన్ను బావాని విడిచిండు. మీ చెల్లె నాకు ఇచ్చి లగ్గం చెప్తానన్నారు. అయ్యో బావలా మీ చెల్లె నేను చేసుకునేది కాదు. మీరు బావా అన్నందుకు మీ చెల్లె నేను చేసుకుంటున్నా. అందుకేమో పర్వాలేదు బావ. మా చిన్న బిడ్డ సిరియాల గౌరమ్మను మీ చిన్న తమ్ముడికి ఇస్తా పోవాయ్యో. చిన్నోడు వాళ్ళ మరిశెట్టి మహారాజు నా చెల్లె చంద్రాల దేవుని ఇస్తానే బాబా. బాబు దండం పెట్టింది బలపరిశర్మ.